అసలు ఈ సర్డో బ్రెడ్ అనేది ఎలా వచ్చింది అంటే 6000 ఇయర్స్ బ్యాక్ ఏన్షియంట్ ఈజిప్ట్లో యాక్సిడెంటల్గా డవ్ ఫెర్మెంటేషన్ అనేది జరిగింది. అలా జరిగినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాళ్ళ డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. అప్పట్లో ఎక్కువ ఫైబర్ ఉన్న ఫ్లోర్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ దాన్ని కొంతమంది డైజెస్ట్ చేసుకునే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ సార్డో బ్రెడ్ని తింటే ఈజీగా డైజెస్ట్ చేసుకునేవాళ్ళు. అది ఎందుకని ఎక్స్ప్లోర్ చేస్తే అది న్యాచురల్గా ఫెర్మెంట్ అయినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా, ఈస్ట్ న్యూట్రియంట్స్ని బ్రేక్ చేయటం వల్ల గట్లో జరగాల్సిన ప్రాసెస్ అంటే మనం తిన్న తర్వాత డైజెషన్ ప్రాసెస్కి శ్రమ తగ్గింది. ఎందుకంటే న్యూట్రియంట్స్ ముందే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో బ్రేక్ అయిపోతాయి కాబట్టి. అలా బ్రేక్ అయిపోవటం వల్ల బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. లేదంటే మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ అలా పాపులర్ అయిన బ్రెడ్ని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పుడు 19th సెంచరీలో కమర్షియల్ ఈస్ట్ అనేది కనిపెట్టారు. దానితో